కొందరు ఏమని ప్రశ్నిస్తూ ఉంటారు అంటే, ఖుర్బానీ ఇచ్చే బదులు ఆ యొక్క డబ్బుని పేదవారికి లేదా అవసరార్థులకు ఇస్తే తప్పేముందండి అని అంటుంటారు. వాస్తవంగా షరియత్ ధర్మం యొక్క పరిజ్ఞానం లేనటువంటి వారే ఇలాంటి ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. వాస్తవం ఏంటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మదీనాలో ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో కష్టకాలం కూడా ఏర్పడింది, గడ్డు పరిస్థితులు కూడా ఏర్పడాయి. కానీ ఆయన కలిమిలో లేమిలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఖుర్బానీ ఇవ్వడం నుండి మినహాయింపుగా ఇతర పని చెప్పలేదు. అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వారు మంచి పరిస్థితుల్లో కూడా, గడ్డు పరిస్థితుల్లో కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సహబా రదియల్లాహు అజ్మాయిన్కి ఖుర్బానీ ఇవ్వండి అనే ఆదేశించారు. ఎందుకంటే ఖురాన్లోని సూరే అల్ కౌసర్ సూర నెంబర్ 108 ఆయత నెంబర్ 1-2లో ఫసల్లి లిరబ్బిక వన్హర్ అంటే నువ్వు నీ ప్రభు కోసమే నమాజ్ చెయ్యి మరియు ఖుర్బానీ చెయ్యి అని అల్లా యొక్క ఆదేశం ఇక్కడ మనకు కనిపిస్తుంది. కాబట్టి ఖుర్బానీకి బదులుగా ఇతర పనులు చేయడం ఇది సమంజసమైనటువంటి విషయం కాదు. ఇస్లాం ధర్మం ఆదేశిస్తుంది, మీరు పేదలకు అవసరార్థులకు మీరు సహాయ సహకారాలు అందించండి, కానీ ఖుర్బానీకి బదులుగా ఖుర్బానీకి ఇవ్వాల్సినటువంటి డబ్బుల్ని పేదవారికి ఇవ్వడం ఆ విధంగా చేయకూడదని షరియత్ మనకు ఆదేశిస్తుంది. ఇబ్నే మాజా హదీస్ నంబర్ 3123లో ఖుర్బానీ ఇచ్చే స్తోమత ఉండి కూడా ఖుర్బానీ ఇవ్వనటువంటి వారు మా ఈద్గాకు కూడా రాకూడదని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు హెచ్చరించి ఉన్నారు. కాబట్టి ఖుర్బానీ చేయాల్సిన డబ్బుల్ని ఇతరులకు ఇచ్చేసి ఖుర్బానీ ఇచ్చినట్లుగా ఫీల్ అయిపోవడం ఇది షరియత్ ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోదు. మీరు పేదలకు రోజు కూడా మీరు సహాయం చేస్తుండండి, మీకు సాధ్యమైనంత వరకు పేదలకు మీరు ఉపయోగపడుతుండండి, వారికి దాన ధర్మాలు చేస్తుండండి. కానీ ఖుర్బానీకి చెందాల్సిన డబ్బులు ఇతరులకు ఇవ్వడం, అది ఖుర్బానీగా మీరు భావించడం ఇది సమంజసమైనటువంటి విషయం కాదు. బుఖారీ హదీస్ నంబర్ 2300 ఇందులో ఉన్న విషయం ఏంటంటే, కొన్ని సందర్భాల్లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు బీద సహాబాలు ఎవరైతే ఉంటారో, ఎవరికైతే ఖుర్బానీ ఇచ్చేటటువంటి స్తోమత లేదో వారికి కొన్ని జంతువులు పంపిణీ చేసేవారు. ఎందుకంటే వారు కూడా ఖుర్బానీ ఇవ్వాలని. కాబట్టి మీకు ఒకవేళ స్తోమత ఎవరికైతే స్తోమత లేదో వారి కూడా మీరు ఖుర్బానీ యొక్క జంతువులు ఇచ్చేటటువంటి ప్రయత్నం కూడా మీరు చేయవచ్చు. అబూ దావుద్ హదీస్ నంబర్ 2788 ప్రతి సంవత్సరం ప్రతి ఇంట్లో ఖుర్బానీ కావాలని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆదేశించి ఉన్నారు. కాబట్టి ఖుర్బానీ యొక్క ఘనత చాలా హదీసులో మనకు చెప్పడం జరిగింది. కాబట్టి ఖుర్బానీ ప్లేస్లో ఇతర పనులు చేసి ఖుర్బానీ చేసినట్లుగా మనం భావించడం షరియత్ ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకు అంగీకరించదు. తిర్మిజీ హదీస్ నంబర్ 1507 హజరత్ అబ్దుల్లా ఇబ్నే ఉమర్ రదియల్లాహు అన్హు వారి ఉల్లేఖనం ప్రకారంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మదీనాలో 10 సంవత్సరాలు ఉన్నారు. కానీ ప్రతి సంవత్సరం ప్రతి ఏటా ఆయన మదీనాలో ఖుర్బానీ ఇచ్చేవారు అని చెప్పారు. కాబట్టి ప్రవక్త వారు ప్రయాణంలో ఉన్నప్పుడు కూడా ఖుర్బానీ ఆచరణ వదిలిపెట్టలేదు. ఈ విధంగా చరిత్రను కాస్త మనం చూసినట్లయితే సహబాల కాలంలో, తాబయిన్ల కాలంలో కూడా వారు కలిమిలో లేమిలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఖుర్బానీని ఇవ్వకుండా ఆ డబ్బుల్ని ఇతరులకు ఇవ్వడం కానీ లేదా ఇతర పనులు చేయడం కానీ చేసినటువంటి ఒక ఆధారం కూడా మనకు కనిపించదు. ఒకవేళ మీరు దాన ధర్మాలు చేయాలనుకుంటే మీకు తోచినంతగా రోజు కూడా మీరు దాన ధర్మాలు చేస్తుండండి, చాలా మంచి విషయం. కానీ ఖుర్బానీ స్థానంలో ఆ డబ్బుల్ని ఇతరులకి ఇచ్చేసి ఇక ఖుర్బానీ పుణ్యం పొందిందని ఆశించడము అది ఎంత మాత్రం కూడా సమంజసమైనటువంటి విషయం. అఖీకా మరియు ఖుర్బానీ రెండూ కలిసి ఒకేసారి చేయవచ్చా అని చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు. ఉదాహరణకి ఒక వ్యక్తి బక్రీద్ నమాజ్ కంటే 7 రోజుల ముందే పుట్టాడు, లేదా ఆ వ్యక్తి ముందు పుట్టాడు కానీ ఆ వ్యక్తికి అఖీకా చేయలేకపోయాం కదా, ఇప్పుడు రెండు కలిసి వస్తున్నాయండి, రెండు సంకల్పాలతో మేము ఖుర్బానీ ఇస్తున్నామని చాలామంది చెప్తుంటారు. ఇలా ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. ఎందుకంటే అఖీకా అనేది వాజిబు, అదేవిధంగా మీకు ఇక్కడ ఖుర్బానీ అనేది సున్నతే ముఆకిదా. ఈ రెండు వేరు వేరు సాంప్రదాయాలు. కాబట్టి ఈ రెండింటిని ఒకచోట జత చేసి చేయడం అనేది మన అవివేకము, అజ్ఞానమే అవుతుంది. దీనికి షరియత్ ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించదు. పైగా ఖుర్బానీ అనేది ఒక ఇంటి తరపు నుండి చేసేది, అకీకా అనేది ఒక పిల్లవాడి తరపున చేసేది. ఈ రెండు ఎట్టి పరిస్థితుల్లో సమానం కాజాలవు. చూడండి, ఇక్కడ అఖీకా మరియు ఖుర్బానీ ఈ రెండు కూడా వేరు వేరు సున్నతులు, వేరు వేరు పద్ధతులు కూడా. అఖీకాకు సంబంధించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏమని తెలియజేశారు, మీకు పుట్టినటువంటి మీ శిశువుకి మీరు అఖీకా చేసి అల్లా యొక్క తాకట్టు నుండి మీ శిశువుని మీరు విడిపించుకోండి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. మీకు శిశువు పుట్టినటువంటి 7వ రోజుకి మీరు జంతువుని జుబా చేయండి, ఆ పిల్లవాడికి గుండు చేయించండి, అదేవిధంగా అంటే తల వెంట్రుకలు తీయించండి,
అదేవిధంగా మంచి పేరు పెట్టండి అని చెప్పారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. అబూదావుద్ హదీస్ నెంబర్ 2838. పిల్లవాడు పుట్టగానే తాకట్టులో ఉంటాడు. ప్రత్యేకంగా ఒక జంతువుని పిల్లవాడి పేరు మీద జుబా చేస్తే ఆ తాకట్టు నుండి విడుదల అవుతాడు. కాబట్టి అకీకా వేరు, ఖుర్బానీ అనేది వేరు. అదేవిధంగా ఈ అకీకా మరియు ఖుర్బానీ ఈ రెండు పద్ధతులు పూర్తిగా వేరుగా మనకు కనిపిస్తున్నాయి. ఉదాహరణకి మీకు మగ పిల్లవాడు పుట్టినట్లయితే అకీకా సందర్భంగా 2 మేకలు మనం జుబా చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఆడపిల్ల అయితే ఒక జంతువుని, ఒక మేకను మనం జుబా చేయవలసి ఉంటుంది. కానీ అదే మీరు ఖుర్బానీ చూసినట్లయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, ఒక ఇంటి తరపు నుండి ఒక మేక లేదా గొర్రె ఒక ఇంటి తరపు నుండి సరిపోతుంది, ఆ ఇంట్లో ఎంతమంది ఉన్నా సరే అని చెప్పారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఇబ్న్ మాజా హదీస్ నంబర్ 3122. కాబట్టి ఇక్కడ అకీకా మరియు ఖుర్బానీ ఈ రెండు వేరు వేరు పద్ధతులు. ఇక్కడ అకీకా అనేది మనకు వాజిబ్ అవుతుంది, అదేవిధంగా ఖుర్బానీ అనేది సున్నతే ముఆకిదా అవుతుంది. ఖుర్బానీ కోసం ఒక జంతువు ఇంట్లో ఎంతమంది ఉన్నా అది ఇంటి వారి తరపున సరిపోతుంది. కానీ అదేవిధంగా అకీకా ఆ విధంగా కాదు. ఒక పిల్లవాడు ఉన్నట్లయితే, మగ పిల్లవాడు ఉన్నట్లయితే 2 మేకలు, ఆడ శిశువు జన్మించినట్లయితే ఒక మేక, విధంగా పూర్తిగా ఈ 2 పద్ధతులు వేరు. కాబట్టి మన అతి తెలివిని ఉపయోగించి ఇలాంటి పనులు చేసేటటువంటి ప్రయత్నం ఎట్టి పరిస్థితుల్లో మనం చేయకూడదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకు నాకు మనందరికీ ఖుర్ఆన్ మరియు సహీహ్ హదీసు గ్రంథాల వెలుగులో జీవితం గడిపేటట్టు సద్బుద్ధిని ప్రసాదించుగాక. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్. మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా, ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది, మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆలస్యం ఎందుకు, వెంటనే ఆర్డర్ చేయండి. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.